ఆమెది 8 నెలల నాటి పోరాటం. అయిన వాళ్ళందరూ ఆదుకోలేరు. పెళ్లి చేసుకున్న భర్త పెళ్లి నాటి ప్రమాణాలను మర్చిపోయి వ్యసనాలకు అలవాటు పడి ఇతర స్త్రీ వ్యామోహములు పడిపోయి భార్యను నిత్యం బెదిరించేవాడు. ఎంతో కాలం సహించిన ఆ అబ్బాయి మహిళ తనతో కాపురం చేయలేని పుట్టింటికి వెళ్ళిపోయింది. షాయిస్టు భర్తపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూజివీడు జిల్లాలో కేసు వేసింది. బతుకున్న నాళ్ళు ఇతర వ్యవహారాలు వ్యసనాలకు అలవాటుపడ్డ భర్త కనీసం భర్త మరణించిన తర్వాతనైనా తనకు వచ్చే బెనిఫిట్స్ ను వచ్చే పెన్షన్ ను తీసుకొని బతికిద్దామనుకున్న ఆ మహిళకు తీరని వేదన మిగిలింది. మరో మహిళ తానే భార్యనంటూ తప్పుడు ధృవీకరణ పత్రాలతో ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించి ఐటీ సర్టిఫికేట్లను సృష్టించి ఏకంగా ప్రభుత్వ వైద్యారోగ్య శాఖలో డాక్టర్ అసిస్టెంట్ ఉద్యోగం పొందింది. ఈ విషయంపై థర్డ్ టైమ్ న్యూస్ రిపోర్టర్ తనను పలకరించగా తనలోని విపిన్ లాంటి వేదనతో తన గోడును వెళ్ళబోసుకుంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న థర్డ్ న్యూస్ రిపోర్టర్ రాజశేఖర్ అన్ని శాఖల అధికారులను సమన్వయపరుస్తూ ఎప్పటికప్పుడు ఒత్తిడి తీసుకొస్తూ ఆ బైరాలి యొక్క వేదనను తీర్చాడు. ఆ విషయాలన్నింటి కూడా ఇప్పుడు మన స్క్రీన్ పై చూడగలరు. కారుణ్య నియామకంలో చేతివాటం, మొదటి భార్యను వదిలి మరో మహిళకి పోస్టింగ్, వైద్య శాఖలో వింత లీలలు, అధికారుల చేతివాటం బట్టబయలు. థర్డ్ ఐ న్యూస్ తెలుగు ప్రత్యేక కథనం. వైద్య శాఖలో కారుణ్య నియామకాలకు కేంద్రంగా చేసుకుని మరో వివాదం బయటపడి ఒక ప్రభుత్వ అధికారి తన మొదటి భార్యకి ఉద్యోగ అవకాశం ఇవ్వకుండా మరో మహిళకి కారుణ్య నియామకం కల్పించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారుణ్య నియామకాల ఉద్దేశం మృతుని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడం. అయితే ఇక్కడ నిబంధనలు పక్కన పెట్టి నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా మరొకరికి ఉద్యోగం కట్టబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం వెలుగు చూసినప్పటికీ సంవత్సరం పాటు పరిష్కారం కాలేదని సమాచారం. లావణ్యభాయ్ కేసు నకిలీ సర్టిఫికెట్లు బయటపడ్డాయా? ఒడ్డే సంధ్య అలియాస్ టిక్టే లావణ్యభాయ్ అనే మహిళ కుటుంబ సభ్యురాలిగా నకిలీ సర్టిఫికెట్ల సహాయంతో ఉద్యోగం పొందింది. ఈ విషయం అనేక ఫిర్యాదులు రావడంతో దీనిపై విచారణ జరిపిన అనంతరం ఆ నియామకాన్ని రద్దు చేశారు. బాధిత కుటుంబం ఆవేదన. నా భర్త సేవలో ఉండగా మృతి చెందారు. నా కుటుంబ భవిష్యత్తు కోసం నన్ను ఉద్యోగానికి అర్హురాలిగా పరిగణించాలి. కానీ అధికారుల చేతివాటంతో నాకు బదులుగా మరొకరికి అవకాశం ఇచ్చారు. ఇది ఎంతవరకు న్యాయం అని బాధితురాలు మృతుని మొదటి భార్య ఠాగూర్ లావణ్యభాయ్ కన్నీటి పర్యంతమవుతోంది. ప్రభుత్వం స్పందించాల్సిన సమయం. వైద్య శాఖలో జరుగుతున్న ఈ అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పారదర్శకత లేని నియామకాలతో నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతుంది అన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.